కోసమే దయచేసి అందరూ కూడా కొద్దిగా పక్కకి జరగాలి. అన్నగారు కూడా దయచేసి మనకు కూర్చుంటారు. టెంట్ దగ్గరికి అన్నగారు వస్తారు. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే అన్న మనకి సమయం ఇచ్చింది. దయచేసి మాజీ జెడ్పీటీసీ మైపాల్ గారికి కూడా స్వాగతం. ఎరంపల్లి శ్రీనివాస్ అన్న గారికి కూడా స్వాగతం. ఇక్కడికి వచ్చిన పరిచితుల్ని ఇక్కడికి విచ్చేసినటువంటి తొగాపూర్, సర్జఖాన్పేట్, లగచర్ల, హకీంపేట్, పూలపల్లి, రోటిబండ తాండా, బండమీన్ తాండా, ఈర్లపల్లి తాండా, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అక్కలకు, అన్నలకు, మీ అందరికీ తెలుసు ఈరోజు మనం ఈడ ఎందుకు కూర్చున్నాం ధర్నాకు అనేది విషయం. మన ప్రాంతంలో ఈ లగచర్ల, హకీంపేట్, పూలపల్లి, రోటిబండ తాండా, ఈర్లపల్లి మధ్యన సుమారు 1300 ఎకరాలకు ఇప్పటికే పేపర్లో కూడా సర్వే నంబర్లతో సహా రైతుల పేర్లు రావడం జరిగింది. ల్యాండ్ పూలింగ్ చేస్తుంది ఈ ప్రభుత్వం. పక్కనే ఉన్నటువంటి దండం చెరువు, కొడంగల్ నియోజకవర్గంలోనే అతిపెద్ద చెరువుల్లో ఐదు అతిపెద్ద చెరువులు తీసుకుంటే అందులో 3వ స్థానంలో ఉంటుంది. రేపొద్దున ఈ ప్రాంతంలో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసి దండం చెరువులో హైదరాబాద్లో ఏ విధంగా అయితే మూసినది ఉందో అదేవిధంగా ఈ ఫార్మా వేస్టేజ్ మొత్తం ఆ దండం చెరువులో నింపి ఆ ప్రాంతంలో సర్జఖాన్పేట్, ఈజీపూర్, తొగాపూర్, నాచారం వరకు కూడా ఈ ఫార్మా కంపెనీ విస్తరించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన పోలీసులకు కూడా చెప్తా ఉన్నాం, వీడియోలు తీస్తున్నారు అన్న, స్ట్రైట్గా జూమ్ చేసి తీసుకోండి. ఇక్కడ భయపడేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఈ ప్రాంతం నీళ్లు తాగి ఈ ప్రాంత బిడ్డల ఓట్లతోటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన నీకే అంతుంటే ఇదే గడ్డ మీద పుట్టిన మాకు మా బతుకులు ఈడ, మా చావులు ఈడ, అలాంటిది మా భూములు గుంజుకుంటే ఎట్లా ఊరుకుంటామని చెప్పేసి అనుకున్నాం. ముఖ్యమంత్రి గారు మీరు గడ్డ మీద పుట్టినాం, ఇదే గడ్డ మీద చస్తాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో పుట్టియమని చెప్పేసి తెలియజేస్తున్నాం. జూమ్ చేసుకొని తీసుకోవాలి. స్ట్రైట్ గా చెప్తా ఉన్నా, భూమి లేదు. మరి ఈ ధర్నాకు అందరు రావాలి, అన్ని పార్టీలు రావాలి. మరి కాంగ్రెస్ వాళ్ళు అయితే కనిపిస్తలేరు, వాళ్ళ భూములు ఇస్తారు ఇటనేమో. ఇవ్వాలనుకుంటే కాంగ్రెస్ వాళ్ళ భూములు తీసుకోండి, మా పేదల భూములు మాత్రం తీసుకోకూడదని నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇటువంటి కార్యక్రమంకు అన్ని పార్టీలు అందరూ ఉండాలి, అందరు మద్దతు ఇవ్వాలి. అందరు మద్దతు ఇస్తేనే ఆ ముఖ్యమంత్రి వారికి తెలుస్తుంది, అయ్యో నేను చేసేది నష్టం కదా, పేదల భూములు నేను తీసుకుంటే తప్పు కదా అని సవరించుకొని ఇక్కడ నుంచి ఫార్మా కంపెనీ ఎక్కడనో తొలగిస్తారని మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరో ఒకరు ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తే ఈడ మాత్రం ఫార్మా కంపెనీ ఖచ్చితంగా పడుతుందని మీకు తెలియజేస్తా ఉన్నా. మీరందరూ ఐక్యంగా ఉండాలి. ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా మేము ఇయ్యము భూములు, మేము గుంజుకుంటే మేము బతికేదేంది. మీకు అందరికి సెక్రటరియట్లు అందరికి ఇల్లు కట్టిస్తారు, ఆయన భూములు తీసుకొని ఏం చేస్తాడు సీఎం గారు? మరి భూములు అమ్ముకొని మనం ఏం చేయాలి? పక్కకు హైదరాబాద్ దగ్గర ఉన్నదా, 20 కిలోమీటర్లు ఉన్నదా? మనము ఏదన్నా పోయి పని చేయడానికి వేరే భూములు ఉన్నోడు మనం పిలుస్తాడా? మరి ఏం చేసుకొని బతుకుతాం? ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇస్తే ఎన్ని దినాలు ఉంటుంది? జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, నరేందర్ అన్న గారి నాయకత్వం. ఈరోజు 3 గ్రామాల రైతులు, 10 గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులు, అక్కింపేట గాని, పోలేపల్లి గాని, లక్కచెర్ల గాని, ఈర్లపల్లి తండ గాని 10 గ్రామాల నుంచి విచ్చేసినటువంటి రైతులు అందరూ మా భూములు మాకే కావాలని ఈరోజు పోలేపల్లి ఎల్లమ్మ సాక్షిగా నరి రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు. మన మాజీ ఎమ్మెల్యే పట్టం నరేందర్ అన్న గారికి, యాదగిరి అన్న గారికి, కొడంగల్ ప్రజల కొరకు నువ్వు మేలు చేసేది ఏం లేదు. ఫార్మాసిటీకి అవసరం ఉన్న భూమి ఎంత ఒకసారి మీరు ఆలోచించండి. ఫార్మాసిటీ పేరు చెప్పి ఇక్కడ రైతుల దగ్గర నీ ఇష్టం వచ్చినట్లు భూమి గుంజుకొని నువ్వు దౌర్జన్యంగా చేస్తే ఈ కొడంగల్ ప్రజలు ఎవరు చూసుకుంటా ఊకే ఉండరు. ఖచ్చితంగా ఈ రోజు ఎల్లమ్మ సాక్షిగా ఈ పోలేపల్లి అఖింపేట్ చౌరస్తాల
ఈ రోజు ధర్నా చేస్తున్నాం కాదు, రేపు హైదరాబాద్ వచ్చి ట్యాంక్ బండ కాడ కాదు, ఇందిరా పార్కులో అవసరం అనుకుంటే అసెంబ్లీ ముట్టడిస్తాం, నీళ్లు ముట్టడిచ్చి ఇక్కడ ఉన్న అఖిల్పేట్ సత్యకాంత్ ఇక్కడ ఉన్న తండ నాయకులందరిది ఎవరు భూములు పోకుండా మేము అందరికీ ఈ రోజు ఈ కోసి ఒక్కటే కాదు, మిగతా మద్దూరు కానీ మిగతా గ్రామాల నుండి అన్ని మండలాలు అన్ని నియోజకవర్గం జిల్లాల నుండి తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న రైతులను మేము కాపాడుకుంటామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన ఈ సజకాన్పేట, అక్కింపేట, తొగపూర్, ఇర్లపల్లి తాండ ప్రజలకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై కేసీఆర్, జై నరేంద్ర. ఊకులే లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే పోలిపల్లి ఇళ్ళమ్మ సాక్షిగా చెప్తా ఉన్నాం, మేము ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉంటాం. గత ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల కోసం పనిచేసిన ప్రభుత్వం. ఈ రోజు రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా 24 గంటల మేమందరం కూడా మద్దతు ఇస్తాం. కాబట్టి మీరు అందరూ కూడా ఏకతాటి మీద ఉండి పోరాటం చేయండి. ఆ కంపెనీలు ఎట్లొస్తే మేము కూడా అండగా ఉంటాం, చూస్తాం. ఇక్కడ నుంచి తరిమి కొడతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు, సర్వే చేయడానికి వచ్చినప్పుడు కానీ, అదేవిధంగా పబ్లిక్ ఒపీనియన్కి వచ్చినప్పుడు కానీ మీరందరూ కూడా పోరాటం చేయాలి. మేము కూడా వస్తాం, మీకు మద్దతు ఇస్తాం. కాబట్టి మీరు అందరూ కూడా అధికారం ఉన్నదని చెప్పి 3000 ఎకరాలు తీసుకుంటా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడ ప్రభుత్వ భూమి ఉన్నది, వ్యవసాయం చేయని భూములు ఉన్నాయి, కొడంగల్లో చాలా ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, చెట్ల ప్రాంతం ఉన్నది. అది ఐడెంటిఫై చేసి ఆ పొలాలు తీసుకొని కంపెనీలు పెట్టండి. మీరు ఎక్కడో ఫార్మా కంపెనీ తెచ్చి సిమెంట్ కంపెనీ తెస్తాం, ఫార్మా కంపెనీ తెస్తాం, పొల్యూషన్ వచ్చే కంపెనీ తెచ్చి కొడంగల్ వేస్తే కొడంగల్ ప్రజలు రైతులు అమాయకులు అనుకుంటున్నారు. కానీ హెచ్చరిస్తా ఉన్నాం, ఆ సిమెంట్ కంపెనీ కానీ ఫార్మా కంపెనీ తెచ్చే బదులు ఒక మంచి కంపెనీ తీసుకురండి, స్వాగతిస్తాం. కొడంగల్ మెడికల్ కాలేజ్ అన్నారు, మేము స్వాగతించినాం, అపోజిషన్ చేయలే. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి స్వాగతించినాం. అదే కాకుండా ఈరోజు మీరు టెక్స్టైల్ కంపెనీ తీసుకురండి. ఇక్కడ మహిళలు చాలా మంది, యువకులంతా కూడా, యువకులంతా చదువుకునే వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ చేసి ఖాళీగా ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. ఒక టెక్స్టైల్ బట్టల కంపెనీ తీసుకురండి. లేదంటే అమెజాన్ కంపెనీ తీసుకురండి, ఐటీ కంపెనీ తీసుకురండి, ఐటీ హబ్ తీసుకురండి. మీ చేతిలో ఉంది. ముఖ్యమంత్రి గారు మీరు ఏదనుకుంటా ఉంటారు. కాబట్టి కొడంగల్లో మంచి కంపెనీ తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ సందనంలో తీసుకొచ్చిన పెద్ద పెద్ద కంపెనీ తీసుకొచ్చిన ఇక్కడ ఎమ్మెల్సీ ఉన్నప్పుడు అమెజాన్ వచ్చింది, యాపిల్ కంపెనీ వచ్చింది, టెక్స్టైల్ కంపెనీ వచ్చింది, కైటెక్స్ కంపెనీ అంటే పెద్ద కంపెనీ, అది చాలా పెద్ద కంపెనీ. కైటెక్స్ కంపెనీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీ కూడా అక్కడ మెగా వాళ్ళది శాబాల్లో నడుస్తూ ఉంది. అట్లాంటి కంపెనీ తీసుకొచ్చి మీరు పనిచేయాలి తప్ప ఇక్కడ ఎక్కడో పొల్యూషన్ వచ్చే కంపెనీ తీసుకొచ్చి కొడంగల్ ప్రాంతంలో రుత్తామంటే ఎవరు చూస్తూ ఊరుకోము. రైతుల తరఫున ఉంటాం, పోరాటం చేస్తాం. 1 ఎకరా భూమి కూడా మీరు ఎవరు ఇవ్వకండి. అధికారులకు, పోలీసులకు భయపడకండి, మీకు అండగా ఉంటాం. మీ అందరూ కలిసి కట్టి ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఏదో కొంతమంది మళ్ళీ కొంతమంది 2-3 పోయి కలిసి మనకెళ్ళి 10 మంది పోయి మేము ఇస్తాం, 10 మంది పోయి మళ్ళీ మేము ఇస్తామని ఒప్పుకుంటే అది చేయలేము, ఎవరికి ఏం చేయలేకపోతాం. కాబట్టి అందరూ కూడా వ్యవసాయం సాగు చేయని భూములు ఇస్తే సరిపోతుంది. అట్లాంటి కాకుండా పట్ట భూమిని సాగు చేసుకుంటున్న పేదల భూమిని గుంజుకుంటే ఎవరు ఊరుకోరు. రేవంత్ రెడ్డి ఇప్పటికే హెచ్చరిస్తా ఉన్నాం, దాన్ని మానుకోవాలి. 1 ఎకరా ఇక్కడ ఇవ్వడానికి సిద్ధం లేదు ఎవరు కూడా. మేము వాళ్ళ తరఫున పోరాటం చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున హాజరైన అన్ని రైతు సంఘాలకు, అఖిలపక్ష నాయకులకు, ప్రతి ఒక్కరు కూడా పత్రికా సోదరులకు, మీడియా మిత్రులకు అందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. ఈరోజు కోయిలపల్లి, అక్కింపేట, సజ్జకాన్పేట, లగచర్ల గ్రామాలకు సంబంధించినటువంటి ఫార్మా కంపెనీకి సంబంధించి సుమారు 1274 ఎకరాలకు పేపర్ పబ్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3000 ఎకరాలు ఫార్మా కంపెనీ ల్యాండ్ ఎక్వైజేషన్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఇక్కడ నుంచి ఎన్నికైన ముఖ్యమంత్రి గారు కొడంగల్ ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చి రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకొని ఒక ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారు కొడంగల్ ప్రజల మీద, రైతుల మీద ఒక ఫార్మా కంపెనీ తీసుకొచ్చి ఒక గుడిబండ దాకా దాన్ని తీసుకొస్తా ఉన్నారు. దాని అందరూ కూడా వ్యతిరేకం చేయాలని చెప్పి మేమందరం కూడా పోరాటం చేస్తూ ఉన్నాం రైతుల తరఫున. ముఖ్యమంత్రి గారికి కొడంగల్ ప్రాంతం అంటే వ్యవసాయం చేసుకున్నటువంటి మంచి పొలాలుండి 95% వ్యవసాయం చేసుకుని రైతులు ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో అక్కడ హైదరాబాద్ ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నం కానీ మహేశ్వరంలో వద్దన్నటువంటి కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ ఫార్మా పెట్టేసి పొల్యూషన్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న రైతుల మీద, రైతులు ఉన్నటువంటి పేద రైతుల భూములు గుంజుకొని 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న రైతులందరూ కూడా సాగు చేసుకొని బ్రహ్మాండంగా పంటలు పండించుకునే రైతులు ఉన్నారు ఇక్కడ. అట్లాంటి ప్రాంతంలో పొల్యూషన్ కంపెనీ తీసుకొచ్చి కొడంగల్ వేస్తామంటే ఎవరు ఊరుకోము.
సీరియస్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు హెచ్చరిస్తా ఉన్నాం. ఈ కంపెనీని ఇమ్మీడియట్ ఇక్కడికి నుంచి తరలియాలి, వేరే ప్రాంతానికి తరలియాలి. కంపెనీ తరలించే వరకు రైతుల తరఫున బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, పోరాటం చేస్తాం. అదే కాకుండా మంచి కంపెనీ తీసుకురండి. ఇక్కడ సిమెంట్ కంపెనీ తీసుకొస్తాం, వర్మా కంపెనీ తీసుకొస్తాం, పొల్యూషన్ చేస్తాం కొడంగల్ అంటే ఎవరు ఊరుకోరు. మీకు అవసరం అనుకుంటే మీరే ముఖ్యమంత్రి మీరే ఉన్నారు కాబట్టి టెక్స్టైల్ కంపెనీ తీసుకురండి, కైటెక్స్ కంపెనీ తీసుకురండి. మీరు ఆల్రెడీ అమెరికా పర్యటన ఉన్నారు, టెస్లా కార్ కంపెనీ వస్తుందని చెప్తున్నారు. అది కొడంగల్ ప్రాంతంలో వేయండి, యువతకు ఉద్యోగాలు కల్పించండి. ఇక్కడ చాలామంది మహిళలు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. టెక్స్టైల్ కంపెనీ తీసుకొచ్చి ఉద్యోగం కల్పించండి, యువతకు ఉద్యోగం వచ్చే ఐటీ కంపెనీ తీసుకురండి. కానీ ఈరోజు ఫార్మా కంపెనీ తీసుకొచ్చి సిమెంట్ కంపెనీ తీసుకొచ్చి కొడంగల్ వేస్తామంటే ఎవరు ఊరుకోరు. రైతు తరఫున పోరాటం చేస్తాం. అవసరం అనుకుంటే లీగల్ పోరాటం చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ రైతులకు ధన్యవాదాలు అందరికీ.